అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఒక మేజర్ ప్రాబ్లం ఆస్తమా. ఈ ఆస్తమా వచ్చిందంటే నిజంగా చలికాలంలో కావచ్చు, వర్షాకాలంలో చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి అయితే ఆ పంపింగ్ చేసుకోకపోతే కొంతమందికి అసలు ఇంకుంటామా పోదామా అన్నట్టు ఇంకా దేవుడే కనిపిస్తూ ఉంటాడు. అవునండి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అంటే నేను చూసినంత మటుకు చాలా మంది హోమియోపతివి పిల్స్ వాడుతూ ఉంటారు ఆస్తమా వచ్చిన వాళ్ళు. ఓకే. అయినా కూడా అది కంప్లీట్ గా తగ్గక అవన్నీ అంటే ఏవి వాడినా కూడా అన్ని టెంపరీయే కానీ పర్మనెంట్ రిలీఫ్ ఏవి అవును. ఇవ్వవు. చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? పర్మనెంట్ సొల్యూషన్ చాలా మటుకు కండిషన్స్ లో పర్మనెంట్ గా తగ్గిపోతుందండి. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో మాత్రం అది తగ్గడం కష్టం. కొంచెం బట్ కష్టం. మేనేజ్ అవుతుంది, Okay. డెఫినెట్ గా మేనేజ్ అవుతుంది. మనం చెప్పే టిప్స్ అంటే సివియాటికి వెళ్ళకుండా మేనేజ్ అవుతుంది. మేనేజ్ అవుతుంది. మనం చెప్పే టిప్స్ డెఫినెట్ గా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా మనం చిన్నతనంలో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే ముసాంబ్రంతో కలిపేసేసి ఔషధం ఇచ్చేదన్నమాట చిన్నప్పుడు. అవును. అంటే చిన్న ఉన్న దశలో కఫాధిక్యంగా ఉంటుంది. అంటే అవును. శరీరం అనేది ముఖ్యంగా కఫము, వాతము, పిత్తము అంటే ఈ 3 దోషాలతోనే మెయింటైన్ అవుతుంది. అవును. అంటే చిన్న వయసు ఉన్నప్పుడు కఫం అనేది ఎక్కువగా ఉంటుంది. అవును. సో దానివల్ల పిల్లలకు నిమోనియా రావటము, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటము, తరచుగా జలుబు, ఇట్లాంటి సమస్యలు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఉంటాయి. అవును. సో ఆ సమయంలో కొన్ని సరైన చికిత్స అందించకపోవడం వల్ల కూడా అది ముదిరి రాను రాను అస్తమాగా మారుతుంది. అది ఒక కారణం. సో అంటే ఇమ్యూనిటీ అనేది లోపించేస్తుంది అక్కడ. సో ఆ విధంగా రాకుండా ఉండడానికి చిన్నప్పుడే ముసాంబరం కొద్దిగంత కలిపేసేసి తాగించేది పిల్లలకు. ఈ గాడిద పాలు కూడా తాగిస్తారు వాటి. తాగిస్తూ ఉంటారు. సో అంటే ఇది ఒక ఔషధ ప్రక్రియ. అంటే హీట్ జనరేట్ చేస్తుందండి. లంగ్స్ లో ఏదైతే కఫం జమ అయి ఉంటుందో మ్యూకస్, అది కంప్లీట్ మెల్ట్ అయిపోయేసి క్లియర్ అవుతుంది అనమాట. సో ఆ చిన్న వయసులో డ్యామేజ్ అయ్యింది, రికవరీ చేయలేకపోతే అది పెద్దగా అయ్యేసరికి ఇంకా సమస్యగా మారుతుంది అనమాట. సో బేసికల్ గా ఇప్పుడు ఆ అస్తమా అనేది ఎలా ఉంటుంది అంటే ఈ మన లంగ్స్ లో ఏదైతే వాయు కోశాలు ఏవైతే ఉంటాయో అంటే శ్వాసనాళాలు, అందులో కఫం అనేది కంప్లీట్ నిండిపోతుంది. కఫం నిండిపోవడం వల్ల శ్వాస తీసుకోవడానికి ప్యాసేజ్ తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఏదైతే శ్వాసనాళం ఉంటుందో ఉన్న సైజులో కాకుండా తగ్గిపోతుంది. దానివల్ల కావాల్సినంత ఆక్సిజన్ తీసుకోలేకపోతాం. సో అప్పుడు లంగ్స్ లో ఇంకెక్కువ మ్యూకస్ ఫామ్ కావడం వల్ల సడన్ గా ఈ ఊపిరి తీసుకోలేనంత పరిస్థితి వస్తుంది. అది చాలా డేంజర్ కండిషన్స్ కూడా వెళ్తుంది అనమాట. అది దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనకు వాతావరణంలో ఉండే పోలెన్ ఎలర్జీ అంటారు. అంటే కొన్ని సీజన్స్ లో చెట్ల నుండి వచ్చే పువ్వుల నుండి ఒక డస్ట్ వస్తుంది అనమాట. సో ఆ డస్ట్ వల్ల కూడా మనకు శ్వాసకు సమస్య అనేది వస్తుంది. అంటే ఇరిటేట్ చేసేస్తుంది బాడీని. కానీ కొంతమంది పెట్స్ పెంచుకుంటూ ఉంటాం ఇంట్లో. సో వాటి హెయిర్ అవి కూడా అలర్జీ క్రియేట్ చేస్తాయి. కొంతమంది కారణం తెలియదు, నేను ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాను నాకు తగ్గట్లేదు అనుకుంటారు. సో ముఖ్యమైన కారణం మన పక్కనే ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయకుండా మనం ఇవన్నీ ఔషధాలు ఎన్ని తీసుకున్నా కానీ అది రొటీన్గా మనకు ఇన్ఫెక్ట్ అవుతూనే ఉంది. సో అలాంటి కారణాలు అనేది మనకు కొంచెం దూరంగా ఉండాలి వాటికి. సో ఇంకొకటి స్మోకింగ్. కొంతమంది ఎక్కువగా అతిగా స్మోక్ చేయడము, లేదంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన వాళ్ళు స్మోక్ దాని వల్ల కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒకసారి ఇరిటేషన్ అనేది అవుతుంది. దానివల్ల కఫం అనేది నిండిపోయేసి శ్వాస అనేది కంప్లీట్ అప్సెట్ అయిపోతుంది. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో రావచ్చు ఆ సమస్య. సో దాంతోపాటు ఈ పొల్యూషన్ ఒకటి. సో పొల్యూషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా కొంచెం మాస్క్ వేసుకోవడం ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో దీంతో పాటు కొంచెం న్యాచురల్గా కొంతమందికి కంజనైటల్గానే లంగ్స్ వీక్గా ఉంటాయి. కొంతమందికి జెనెటికల్ గా వస్తుంది. కొంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు. అంటే 7th month లోనే డెలివరీ కావటం, ఇట్లాంటి కండిషన్స్ లో లంగ్స్ వీక్ అవుతాయి. అంటే పూర్తిగా అంటే స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. సో అలాంటి పిల్లల్లో కూడా ఎక్కువగా ఈ సమస్య వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మరి ఏం చేయాలంటారు? సింపుల్ గా హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? సో ఇక్కడ మెయిన్ గా ఈ అలర్జీ అనేది మనకు అంటే మనం పని ఉంటుంది, మనకు వర్క్ ఉంటుంది, మనం బయటకు వెళ్ళాలి,
తప్పదు. Hmm. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే అనుతైలం అని దొరుకుతుంది. అనుతైలం. అనుతైలం ఏ ఆయుర్వేద స్టోర్స్లో అయినా దొరుకుతుంది. Hmm. అనుతైలం అనేది ఒక్కొక్క డ్రాప్ నోస్లో వేయాలండి. రోజు మార్నింగ్ స్నానం చేశాక ఒక్కొక్క డ్రాప్ నోస్లో వేయడం వల్ల ఇది ఒక కోటింగ్ ఫామ్ అవుతుంది అనమాట. డస్ట్ పార్టికల్ ఏదున్నా కానీ లంగ్స్ వరకు పోకుండా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇరిటేట్ చేయకుండా ఇక్కడనే స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల మెయిన్ కాజ్ అనేది అవాయిడ్ చేయడానికి ఒక మార్గం. అలా కాకుండా పంచగవ్య అంటారు. పంచగవ్య అది నెయ్యితో చేస్తారనమాట. ఈ ఔషధం కూడా వేసుకోవచ్చు ముక్కులో. దీనివల్ల ఈ సైనస్ ఏదైతే ఉందో సైనస్ కూడా క్లియర్ అవుతుంది. దాంతోపాటు ఆస్తమాకు బేసిక్గా ఏదైతే ఇరిటేషన్ అవుతుందో ఆ ఇరిటేషన్ అనేది ఆపుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్క సింగిల్ డ్రగ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చాలామంది పేషెంట్స్లో ఇచ్చామన్నమాట. ఇది చాలా అనుభవంగా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. దీన్ని మన ఉచ్చింత అంటాము. సొలైనం ఫ్యామిలీకి చెందింది ఉచ్చింత. సో ఉచ్చింత అనేది మూలిక. ఇది మనకు తమిళ్లో దీన్ని తూతూ వలై అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ పేరుతో మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అది ఆ మూలిక యొక్క కషాయం. అది చూర్ణంగా చేసి ఒక టీ స్పూన్ ఒక 200 ml వాటర్లో వేసి దాన్ని బాగా మరగబెట్టాలి. మరిగించేసేసి ఒక 50 ml అయ్యాక వడబోసేసి రెగ్యులర్గా ఈ సమస్య ఉన్న వాళ్ళు తాగుతూ ఉంటే ఆ లంగ్స్ అనేది హెల్తీగా తయారవుతాయి. ఎక్కువగా కఫం అనేది రాకుండా అది క్లియర్ చేసేసి శ్వాసనాళాలు అనేది ఊపిరి తీసుకోవడానికి అనుగుణంగా తయారవుతూ ఉంటుంది. ఓకే. దీంతో పాటు మన ఖర్జూరం ఎండు ఖర్జూరం. ఓకే. ఆ సీడ్ తీసేసి రాత్రి పాలలో నానబెట్టేసేయాలి. ఒక 2 నానబెట్టేసేసి దాన్ని ఉదయం పాలను బాయిల్ చేసేసి దాంతో పాటే ఖర్జూర తినేసి పాలు తాగేస్తూ ఉండాలి రోజు. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల లంగ్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లంగ్స్ కి చాలా బలం అన్నమాట ఇది. దాంతో పాటు శరీరానికి కావాల్సినంత వేడి అందిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది. సో ఇమ్యూనిటీ చాలా బాగా పెరిగి చాలా అద్భుతంగా దీంట్లో రిజల్ట్స్ ఉంటాయి. సో కొన్ని కాంప్లికేషన్స్లో మేము మృగాంక అని చెప్పేసి ఒకటి గోల్డ్తో తయారవుతుంది అనమాట. గోల్డ్ యూజ్ చేస్తారు దాంట్లో. సిద్ధమకర దోషం అని చెప్పేసి, దాంతోపాటు శృంగి అని చెప్పేసి ఈ కొన్ని కాంబినేషన్స్ చాలా ఎక్కువగా అతిగా సమస్య ఉన్న వాళ్ళకు ఇలాంటి ఔషధాలు వాడుతుంటారు. ఇంటేక్ కోసమే గోల్డ్ ఇంటేక్ తీసుకోవచ్చు. ఇది కూడా ఔషధంగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఔషధం అండి అది. గోల్డ్ అనేది అన్నిటికంటే చాలా శ్రేష్టమైనది. కానీ అది చాలా సివియారిటీ ఉన్నప్పుడు వాడతారు. సివియర్ గా ఉన్నప్పుడు అలాంటి కాంబినేషన్స్ అనేది వాడుతూ ఉంటాం. అంటే కరోనా టైంలో కూడా చాలా కేసెస్ లో మేము చాలా మందికి స్కాన్ చేసిన వాళ్ళకల్లా నిమోనియా ఉన్నది. ఆ హెల్త్ లంగ్స్ కి ఆ శక్తి రావాలి అంటే అంత పవర్ఫుల్ ఔషధం ఉండాలి అక్కడ. సో అట్లాంటి కండిషన్స్ లో కూడా చాలా అద్భుతంగా పనిచేసినాయి ఆ ఔషధాలు. చాలా మంచి రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.